నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం. అణుశక్తి, ఇన్సూరెన్స్ చట్టాల సవరణ వంటి పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం. పలు అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమైన ప్రతిపక్షాలు. పార్లమెంట్లో విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చకు సిద్ధమన్న కేంద్రం. ఎస్ఐఆర్ పై చర్చించాలని ప్రతిపక్షాలు కోరాయన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై పోరాడతామన్న కాంగ్రెస్ ఎంపీలు. పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాలను లేవనెత్తుతామన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి. క్యూర్, ప్యూర్, రేర్ ఇదే తెలంగాణ కొత్త ముఖ చిత్రమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకొస్తున్నట్లు వెల్లడి. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన ఉత్సవాలు మక్తల్లో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హిల్ట్ పై రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ. దేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణమని ఆరోపణ. దిత్వా తుపాను ప్రభావంతో తెలంగాణ మీదుగా శీతల గాలులు. రాష్ట్ర వ్యాప్తంగా గణనీయంగా పెరిగిన చలి తీవ్రత. తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై 17 పరుగుల తేడాతో భారత్ విజయం. 3 వికెట్లతో రాణించిన హర్షిత్ రాణా కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తుండగా, ఇటీవల జరిగిన ఎన్నికలు, ఓటరు జాబితా సవరణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ఈసారి పార్లమెంటు సమావేశాలు వాడి వేడిగా సాగే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాల్లో అణుశక్తి బిల్లు 2025, ఇన్సూరెన్స్ చట్టాల సవరణ బిల్లు, ఉన్నత విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు 2025, జాతీయ రహదారుల సవరణ బిల్లు, ఇండియన్ ఎయిర్ సైన్స్ వంటి ముఖ్యమైన చట్ట సవరణలు ఈసారి సమావేశాల ఎజెండాలో ఉన్నాయి. శీతాకాల సమావేశాల నిర్వహణపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సమావేశాలను 15 రోజులకు కేంద్ర ప్రభుత్వం కుదించిందని విపక్షాలు ఆరోపించాయి. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని పలు అంశాలపై ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నాయి. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే ఢిల్లీ పేలుడు, ఢిల్లీలో గాలి నాణ్యత సహా పలు అంశాలపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. పార్లమెంటులో విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలకు చర్చకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీకి 36 పార్టీలకు చెందిన 50 మంది నేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి కిరణ్ రిజిజు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ అంశంపై పార్లమెంట్లో చర్చించాలని ప్రతిపక్షాలు కోరాయని, ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగా ఉందని అన్నారు. సభా నియమావళి ప్రకారం ఏ అంశంపై చర్చించాలన్నా నియమ నిబంధనలు ఉన్నాయని, పార్లమెంటు నియమావళిని అనుసరించే ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని అన్నారు. कई पॉलिटिकल पार्टी के लीडर्स ने ये कहा है एसआईआर को भी डिस्कशन में लाना चाहिए और कई मुद्दे हैं कहा है, तो हमने यही बताया कि अभी बीएससी में हम लोग इसको चर्चा करेंगे और बीएससी तय करता है बिजनेस में जो जो चीज लाना है सब्जेक्ट मैटर। पार्लियामेंट नहीं चलेगा ऐसा किसी ने नहीं कहा या चलने नहीं देंगे ऐसे भी किसी ने नहीं कहा। कुछ लोगों ने, कुछ नेताओं ने ये कहा कि एसआईआर को लेकर के सदन में हंगामा कर सकता है, ये कहा है। मैंने पॉजिटिव तरीके से ये आपके सामने में आपके माध्यम से कह रहा हूँ कि ऑपोजिशन का बात हम सुनने के लिए तैयार है, लेकिन कोई भी मुद्दा आप रखना चाहता है, अगर दूसरे पार्टी उसको
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ సమస్యలపై గళం వినిపించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు సిద్ధమయ్యారు. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. దీనితో పాటు రాష్ట్రానికి కొత్త రైల్వే మార్గాల ఆమోదాలు, పట్టణ స్థానిక సంస్థలకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రైలు, వరంగల్, కొత్తగూడెం, పెద్దపల్లి విమానాశ్రయాలకు అనుమతులు వంటి సమస్యలను ప్రస్తావిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు వెల్లడించారు. రాష్ట్ర సమస్యలపైన పార్లమెంట్లో బలంగా గొంతు వినిపిస్తామని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన కేంద్రం నిధులు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, వరంగల్, కొత్తగూడెం, పెద్దపల్లి విమానాశ్రయ అనుమతులపై పార్లమెంట్లో మాట్లాడతామన్నారు. అలాగే రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక అనుమతులను కూడా డిమాండ్ చేస్తామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. క్యూర్, ప్యూర్, రేర్ ఇదే తెలంగాణ కొత్త ముఖ చిత్రమన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్పై సచివాలయంలో మంత్రులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 3 రకాల ప్రణాళికలను క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇందులో క్యూర్, ప్యూర్, రేర్ మూడింటికి సంబంధించి ఏమేమి చేయబోతున్నామో సవివరంగా పొందుపరుస్తామని చెప్పారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ప్రాంతంలో వివిధ విభాగాల పాలన ఉందని, అందుకే ఈ ప్రాంతం మొత్తం కోర్ అర్బన్ రీజియన్గాను, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాన్ని పెరీ అర్బన్ రీజియన్గాను గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా మారుస్తామని చెప్పారు. కాలుష్యరహిత నగరంగా హైదరాబాద్ను మార్చాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. నగరం నుంచి కాలుష్యకారకమైన పరిశ్రమలు బయటకు తరలిస్తామన్నారు. రాష్ట్రానికి మరిన్ని ఎయిర్పోర్ట్ల అవసరం ఉందని, గ్రీన్ఫీల్డ్ హైవేలు, బుల్లెట్ రైళ్ల కోసం కేంద్రాన్ని ఒప్పిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047లో విజన్లో భాగంగా ఒక స్ట్రాటజీ తీసుకున్నాం. ఆ స్ట్రాటజీ తెలంగాణ రాష్ట్రాన్ని 3 విభాగాలుగా విభజించుకున్నాము. వీటన్నిటి దృష్టిలో కోర్ అర్బన్ రీజియన్లో ఒక పారదర్శకమైన నిర్ణయాల ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాన్ని నివారించడానికి, కాలుష్యాన్ని తొలగించడానికి, ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని చేయడానికి ఈరోజు కోర్ అర్బన్ రీజియన్ మొత్తాన్ని 2170 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్ కింద మారుస్తున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి ఆహ్వానించనున్నారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, దౌత్యవేత్తలు, వివిధ రంగాల నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనుంది. సదస్సుకు ఆహ్వానించే వారి స్థాయికి తగినట్లు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆహ్వానాలు అందించనున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ఇప్పటికే 4500 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు పంపించామని, ఇందులో 1000 మంది ఇప్పటికే తమ రాకను నిర్ధారించారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా నేటి నుంచి ప్రజాపాలన ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఈ నెల 6 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా ఉత్సవాలను నిర్వహిస్తారు. మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్లో ప్రజాపాలన ఉత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, 3న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హుస్నాబాద్, 4న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, 5న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో, 6న ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండలో జరిగే ఉత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అలాగే జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఈ వేడుకలకు హాజరవుతారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలలో కార్యక్రమాలు నిర్వహిస్తామని, తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకువెళుతున్నామో ఉత్సవాల ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా ప్రజల కోసం ఏమి చేశామని చెప్పే కార్యక్రమం ఎలా జరుగుతుందో
9th రోజు ఇక భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం కోసం 2047 తెలంగాణ రైజింగ్ $3 ట్రిలియన్ ఎకానమీని సాధించటం కోసం ఎటువంటి ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం, ఎటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తా ఉన్నాం, ఏ రకమైనటువంటి పెట్టుబడుల్ని ఈ రాష్ట్రానికి ఆహ్వానిస్తా ఉన్నాం, ఏ రకమైనటువంటి అభివృద్ధిని చేయబోతున్నాం అనే దాన్ని ఒక విజన్ డాక్యుమెంట్ ని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేయటం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటిగా కేటీఆర్ అభివర్ణించారు. అత్యంత అవినీతితో కూడుకున్న ఈ విధానం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన, అనుమానాలు కలిగించిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ అధిష్టానానికి తెలిస్తే వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తెలిసినా మౌనంగా ఉంటే కుంభకోణంలో అధిష్టానానికి కూడా భాగస్వామ్యం ఉందని భావించాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు రూపొందిస్తోందని భారీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ వీహబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ పాలసీని అమలు చేస్తున్నామన్నారు. దీనిలో యువత, మహిళలకు కీలక ప్రాతినిధ్యం ఇస్తున్నామని చెప్పారు. ఆవిష్కరణల్లో మన యువత అత్యంత ప్రతిభ కనబరుస్తుందని చెప్పారు. వీహబ్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నామని, దీనివల్ల యువత తగు ఉపాధి అవకాశాలు పొందుతుందని అన్నారు. వీహబ్ సీఈఓ సీత మాట్లాడుతూ వీహబ్లో నూతన ఆవిష్కరణలకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మహిళలకు పలు అంశాల్లో చేయూతనిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి ప్రోత్సహిస్తున్నామని అన్నారు. వి ఎనేబుల్ అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకొని వీహబ్ మరి సిఇఓ గారు, సీత గారు, వారి టీం మెంబర్స్ అంతా కూడా గర్ల్ స్టూడెంట్కి సంబంధించి ఒక కొత్త ఒరవడితో ప్రోత్సాహకరమైన కార్యక్రమాన్ని నిర్వహించిన తరుణంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా ప్రభుత్వం లక్ష్యం కూడా మహిళలకు సంబంధించిన సాధికారత విషయంలో కేవలం మాటల వరకే పరిమితం కాకుండా సాధికారతకు సంబంధించిన అంశం విషయంలో రాబోయే కాలంలో వీరందరూ కూడా లీడర్స్గా ఎదగాలని, వాణిజ్యం, వ్యాపారం, సొంత నిర్ణయాలతో కూడుకొని పెద్దగా ఎదగాలని, వారిలో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈ వీహబ్ చేస్తూ ఉన్న కార్యక్రమం చాలామంది ఈరోజు దీనిలో పాల్గొనడం, మరి విద్యార్థినులు అందరూ కూడా వివిధ కళాశాలలకు సంబంధించి వారు వచ్చి పాల్గొనడం అనేది ఆలోచనలు మా తెలంగాణ రైజింగ్ 2047కు సంబంధించి గారి నాయకత్వంలో ఈరోజు అందరినీ కూడా కోటీశ్వరులను చేయాలి, మహిళా సోదరులందరినీ కూడా అనే ఒక ఆలోచన భాగంలోనే దీన్ని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక మోటివేట్ చేయాలి, వాళ్ళకి బయట ఉన్న ఆపర్చునిటీస్ గురించి తెలియజేయాలి. కాలేజ్ లో ఏం చెప్తున్నారో దానికి సప్లిమెంటరీగా అడిషనల్ స్కిల్స్, అడిషనల్ కోర్సెస్ అవన్నీ వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక వెరీ ఫోకస్డ్ వేలో తీసుకెళ్తున్న ప్రోగ్రామ్ ఇది. వి పార్ట్నర్డ్ విత్ లింక్డ్ఇన్ and many other companies. Actually we have exposure visits to Microsoft, Micron, Qualcomm. రైట్, ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా! చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. మీ ప్రాపర్టీ అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ కలలు నిజం చేసే ఫ్లాట్స్, విల్లాస్, ప్లాట్స్ ఇంకా ఎన్నో ప్రాపర్టీస్ కోసం SBI హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ షోను డిసెంబర్ 19, 20, 21న హైటెక్స్ హైదరాబాద్ లో సందర్శించండి. ప్రవేశం ఉచితం. SBI, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. వెల్కమ్ బ్యాక్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనపై జాగృతి వ్యవస్థాపకురాలు కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల వేళ సీఎం జిల్లాల పర్యటనలో శంకుస్థాపనలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘించటమే అని ఎక్స్ వేదికగా విమర్శించారు. శంకుస్థాపన పర్యటనలు ఎన్నికల ప్రచారమేనని, ఇందుకోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనను నిలిపివేయాలన్నారు.
ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరో 7 రోజులు పొడిగించింది. ఓటర్లు తమ పేర్లను ఎలక్టోరల్ రోల్స్లో తనిఖీ చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఈ మేరకు ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరులకు సమాచారం అందించింది. కొత్తగా ప్రకటించిన మార్పుల ప్రకారం ఎన్యూమరేషన్ ప్రక్రియ గడువు డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 11వ తేదీకి మారింది. ఇక రేషనలైజేషన్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ గడువు డిసెంబర్ 11వ తేదీ వరకు పొడిగించారు. ఇక కంట్రోల్ టేబుల్ అప్డేషన్, డ్రాఫ్ట్ రోల్ను సిద్ధం చేసే ప్రక్రియ డిసెంబర్ 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లికేషన్ డిసెంబర్ 16వ తేదీన జరగనుంది. ఇంకా క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రకటనకు డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 15వ తేదీ వరకు సమయం ఇచ్చింది. ఇక నోటీస్ ఫేజ్ను డిసెంబర్ 16 నుంచి 2026 ఫిబ్రవరి 7గా ఎన్నికల సంఘం నిర్ణయించింది. వరల్డ్ ఎయిడ్స్ డేను పురస్కరించుకుని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈరోజు జరిగే జాతీయ స్థాయి కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఆరోగ్య విభాగానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ నివారణపై భారత్ సాధించిన పురోగతిని మంత్రి జేపీ నడ్డా వివరిస్తారు. ఎయిడ్స్ నివారణ కోసం సరికొత్త ప్రచార కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తారు. ప్రపంచానికి ఎయిడ్స్ ముప్పు ఇంకా తొలగిపోలేదు. ఎయిడ్స్ కారణంగా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అలాగే కొత్త కేసులు కూడా నమోదవుతూనే ఉన్నాయి. దశాబ్దాలుగా ఈ వ్యాధి భయపెడుతూనే ఉంది. ప్రపంచ దేశాల సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాధి నివారణకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ప్రత్యేక కథనం. ఒక్క వైరస్ వల్ల కోట్లాది మంది జీవితాలు మారిపోయాయి. రక్త మార్పిడి, అసురక్షిత సంపర్కం వంటి పలు కారణాల వల్ల ఎయిడ్స్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్ వ్యాప్తిపై అవగాహన ఉన్నప్పటికీ అనేక ప్రాంతాల్లో ఈ వ్యాధి అంతంలో ఇంకా సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఈ వ్యాధి పట్ల కొంతమందిలో ఉండే కొన్ని అపోహలు, సందేహాలు శారీరకంగానే కాకుండా మానసికంగానూ వారిని కుంగదీస్తుంటాయి. ఈ అపోహలను తొలగించి వ్యాధిపై పూర్తి అవగాహన పెంచడం ప్రపంచ ఎయిడ్స్ డే ముఖ్య ఉద్దేశం. ప్రతి ఏటా డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ డేగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అంతరాయాలను అధిగమించడం, ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చడం అనే ఇతివృత్తంతో ప్రత్యేక కార్యక్రమాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తోంది. 2030 నాటికి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ హెచ్ఐవి మహమ్మారిని అంతం చేయాలనే లక్ష్యంగా పనిచేస్తోంది. WHOతో పాటు ఐరాస సహా అనేక సంస్థలు ఈ వ్యాధి నివారణకు పనిచేస్తున్నాయి. ఇక మన దేశంలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం కింద భారత్ వ్యాధి నివారణలో కీలక పురోగతి సాధించింది. ఎయిడ్స్ మరణాలు 81.4% తగ్గాయి. అలాగే తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవి సోకడంలో 74.6% తగ్గుదల కనిపించిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2.6 మిలియన్లకు పైగా ప్రజలు హెచ్ఐవితో బాధపడుతున్నారని WHO వెల్లడించింది. 1980లలో ప్రారంభమైన అంటువ్యాధి క్రమంలో అనేక ప్రాంతాల్లో ప్రజలకు సోకి కల్లోలం సృష్టించింది. ఇప్పటి వరకు 44.1 మిలియన్ల మంది ఈ వ్యాధి మూలంగా ప్రాణాలు కోల్పోయారని అంచనా. అయితే నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో హెచ్ఐవి సోకకుండా జాగ్రత్తలు పాటించడం మొదలైంది. ఈ హెచ్ఐవి సోకడానికి అనేక కారణాలను శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రక్త మార్పిడి, అసురక్షిత లైంగిక సంపర్కంతో వ్యాప్తి చెందుతుందని, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వాడిన సిరంజీలు వాడకం ద్వారా సోకే ప్రమాదం ఉంటుంది. రక్తం లేదా అవయవ మార్పిడి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉంటుంది. హెచ్ఐవి సోకినట్లు నిర్ధారించడానికి అనేక పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఈ వైరస్ సోకినప్పుడు జ్వరం, తలనొప్పి, దద్దుర్లు, గొంతు నొప్పి, బరువు తగ్గడం, అతిసారం, దగ్గు, క్షయవ్యాధి వంటి వాటితో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. హెచ్ఐవి సోకిన వారు చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుల సూచన మేరకు ప్రతిరోజు ఔషధాలు వాడాలి. హెచ్ఐవి యాంటీబాడీలు ఏర్పడేందుకు కనీసం 3 నెలల సమయం పడుతుందని,
ఆ తర్వాత కూడా చికిత్స ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. హెచ్ఐవి ఉందని కుంగిపోవాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. ప్రస్తుత కాలంలో ఉన్న వైద్య విధానం ఔషధాలతో హెచ్ఐవి ప్రభావం తగ్గించవచ్చని చెప్తున్నారు. అయితే అవగాహన, పరీక్షలు, ముందస్తు జాగ్రత్తలు మాత్రం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుంచుకోవాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. This is no ordinary sky. This is where legends are born. Space transition. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen, unstoppable, unmatched. Air Force to be a cut above. దినోత్సవం ప్రతి ఏటా డిసెంబర్ 1వ తేదీన నిర్వహిస్తారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచడం, ఎయిడ్స్ వ్యాధికారక హెచ్ఐవికి వ్యతిరేకంగా పోరాడటం కోసం ఈ రోజును జరుపుతారు. ఎయిడ్స్ కారణంగా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ప్రపంచ దేశాల సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాధి నివారణకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంపై స్పాట్లైట్ వార్తల అనంతరం దూరదర్శన్ యాదగిరిలో ప్రసారమవుతుంది. ఢిల్లీ పోలీసులు ఓ ఉగ్రవాద ముఠా గుట్టు రట్టు చేశారు. పాకిస్తాన్ గ్యాంగ్స్టర్తో సంబంధాలున్న 3 నిందితులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరికి పాక్ గ్యాంగ్స్టర్ షాజాద్ భట్టీతో సంబంధాలున్నాయని స్పెషల్ సెల్ అదనపు సిపి ప్రమోద్ కుమార్ కుష్వాహా తెలిపారు. పట్టుబడిన నిందితులు పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కు చెందినవారిగా గుర్తించామన్నారు. ఈ నెల 25న గురుదాస్పూర్ సిటీ పోలీస్ స్టేషన్ ముందు జరిగిన హ్యాండ్ గ్రెనేడ్ దాడిలో ఈ 3 హస్తం ఉందని కుష్వాహా చెప్పారు. షాజాద్ ఆదేశాల మేరకే నిందితులు ఈ దాడికి పాల్పడినట్లు కుష్వాహా తెలిపారు. स्पेशल सेल की एक टीम काफ़ी दिनों से काम कर रही थी पंजाब बेस्ड गैंगस्टर्स पे, और जो प्राइम फोकस काम का था वो ये था कि पीछे कई ऐसी घटनाएं आई थी जहां पंजाब बेस्ड गैंगस्टर्स या पाकिस्तान बेस्ड इनके जो हैंडलर्स हैं वो टेरर एक्टिविटीज़ में भी इन्वॉल्व हो आ रहे थे. इसी श्रृंखला में डीसीपी अमित कौशिक और एसीपी कैलाश बिस्ट की टीम जो है, जिसमें मेन रोल प्ले किया है इंस्पेक्टर राहुल ने और उनकी टीम ने, इन्होंने एक मॉड्यूल దిత్వా తుఫాను శ్రీలంకను అతలాకుతలం చేసింది. మృతుల సంఖ్య 334కు చేరింది. 370 మంది జాడలేదని శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. వరదలు, కొండ చర్యలు విరిగిపడటం వల్ల శ్రీలంకలోని పలు ప్రాంతాలకు రవాణా స్తంభించింది. దాదాపు 11.18 లక్షల మందిపై విపత్తు ప్రభావం పడిందని తెలిపింది. శ్రీలంక అధ్యక్షుడు అసుర కుమార దిశనాయకే జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పునరుద్ధరణను వేగవంతం చేయడానికి అత్యవసర పరిస్థితిని ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఆపరేషన్ సాగర్ బంధు కింద సహాయక చర్యలను భారత్ ముమ్మరం చేసింది. తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది. శ్రీలంక దళాలు, భారత దళాలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. వరదలో చిక్కుకున్న 211 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. శ్రీలంకలో చిక్కుకుపోయిన భారత ప్రయాణికులను ప్రత్యేక విమానాలలో స్వదేశానికి తరలిస్తోంది. దూరదర్శన్ యాదగిరి, హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ పద్ధతిన పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ తెలుగు, ఉర్దూ, కాపీ ఎడిటర్ తెలుగు, ఉర్దూ, అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ తెలుగు, ఉర్దూ, వీడియో ఎడిటర్ తెలుగు, ఉర్దూ, బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్స్ న్యూస్ రీడర్ కమ్ తెలుగు, తెలుగు, ఉర్దూ కేటగిరీలో అసైన్మెంట్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ను సందర్శించవచ్చు. దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరు తేదీ 15 డిసెంబర్ 2025.
దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. శబ్ద్ కాపీ ఎడిటర్ పోస్టుకు ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రసార భారతి తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. మెదక్ పట్టణంలో అత్యల్పంగా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా పటాన్ చెరులో 14 డిగ్రీలు, హనుమకొండ 12.5 డిగ్రీలు, రామగుండంలో 13.8 డిగ్రీలు, నిజామాబాద్లో 13.9 డిగ్రీలు, హైదరాబాద్లో 14.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత వారం రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున 2 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు ఉదయం సాయంత్రం వేళల్లో చలిగాలుల తీవ్రత పెరిగింది. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను కారణంగా ఏపీ మీదుగా తెలంగాణ రాష్ట్రంలో చల్లని గాలులు వీస్తున్నాయని, దీంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారి చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రాణించింది. రష్యా నుంచి జనవరి సెప్టెంబర్ మధ్య 5.4 మిలియన్ టన్నుల చమురును భారత్ దిగుమతి చేసుకుంది. మరోవైపు బంగారం పరుగులు పెడుతూ 1,29,000కు పైగా చేరుకుంది. ఇలాంటి విశేషాలతో కూడిన ఈ వారం వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ చూద్దాం. భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 8.2% వృద్ధిని నమోదు చేసింది. ఎన్ఎస్ఓ సెప్టెంబర్ త్రైమాసికం జీడీపీ గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.8% కంటే మరింత బలపడింది. మరోసారి భారత్ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా మొదటి స్థానంలో నిలిచింది. 2023-24 జనవరి మార్చి క్వార్టర్లో నమోదైన 8.4% పూర్వపు గరిష్ట వృద్ధిగా ఉంది. దేశవ్యాప్తంగా 18 దిగ్గజ నగరాల్లో లావాదేవీల ఆధారంగా అఖిల భారత గృహ ధరల సూచి ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో 2.2% మేర పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం వెల్లడించింది. హెచ్పిఐ పెరగడానికి నాగ్పూర్, ఘజియాబాద్, చండీగఢ్ వంటి నగరాల్లో ఇళ్ల ధరలు బాగా పెరగడమే కారణమని ఆర్బీఐ వెల్లడించింది. కోల్కతా, చెన్నై, లక్నో, హైదరాబాద్ వంటి దిగ్గజ నగరాల్లో సూచి తగ్గడమే ఇందుకు కారణమని తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 30 ఫాల్స్ ఫ్లాగ్ కలిగిన నౌకల ద్వారా 2.1 బిలియన్ యూరోల విలువైన 5.4 మిలియన్ టన్నుల రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకుందని ఐరోపా మేధో సంస్థ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ వెల్లడించింది. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో ఫాల్స్ ఫ్లాగ్ల ద్వారా 113 రష్యా నౌకలు చమురును ఎగుమతి చేశాయి. వీటి విలువ 4.7 బిలియన్ యూరోలుగా ఉంది. అమెరికా, ఐరోపా సమాఖ్య EU వంటి పలు వాణిజ్య భాగస్వాములతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు FTAపై భారత్ చురుగ్గా చర్చలు జరుపుతోందని వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ తన విశ్వసనీయ వాణిజ్య భాగస్వాములతో ఈ ఒప్పందాల కోసం పనిచేస్తోంది. సుమారు 50 దేశాలు, దేశ బృందాలతో FTA కోసం భారత్ చర్చలు జరుపుతోందని అన్నారు. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,19,000 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,29,820 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,19,150 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,29,970 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 1,92,000 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 89.35, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 103.62, పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 118.326గా ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 13 పాయింట్ల నష్టంతో 85,706 వద్ద ముగిసింది. నిఫ్టీ 12.60 పాయింట్ల నష్టంతో 26,202.95 వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎటర్నల్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్లో హాప్ మారథాన్ నిర్వహించారు. ఐఐటి హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ హాప్ మారథాన్లో 2,258 మంది పాల్గొన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమానికి మద్దతు పలికారు. 21.1 కిలోమీటర్లతో కూడిన హాప్ మారథాన్లో ఉత్తరప్రదేశ్కు చెందిన త్యాగి విజేతగా నిలిచాడు. అతను హాప్ మారథాన్ను 1:33 నిమిషాల్లో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. మహిళల హాప్ మారథాన్లో సుమితా దిలా, 10 కిలోమీటర్ల పరుగులో వీరేన్ సాహు, లిజా దీక్ష విజేతలుగా నిలిచారు. 2 టెస్టుల సిరీస్ నెగ్గి జోష్ మీద ఉన్న దక్షిణాఫ్రికాకు టీమిండియా వన్డేల్లో షాక్ ఇచ్చింది. తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో గెలుపొందింది. జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మెరుపులతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆరంభంలో తడబడింది. హర్షిత్ రాణా విజృంభణతో 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి తడబడింది. మాథ్యూ బ్రిజ్కే 80 బంతుల్లో 72 పరుగులు, మార్కో జెన్సన్ 39 బంతుల్లో 70 పరుగులు, జోష్ 51 బంతుల్లో 67 పరుగులు అద్భుత పోరాటంతో భారత్ను కంగారు పెట్టారు. చివరి వన్డేలో 332 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్ పడగొట్టారు. సెంచరీతో అదరగొట్టిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. రెండో వన్డే బుధవారం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.